నేను వచ్చి మీరు ఉచిత ఇసుకనగానే వచ్చి మా ఇంట్లో ఇసుక వేసేసి వెళ్ళిపోమని వేసుకెళ్ళాను కదా. ఉచిత ఇసుక అని చెప్పి మొత్తం నువ్వే డబ్బులు ఇసుక మొత్తం తీసుకొచ్చే నదీ పరివాహక ప్రాంతాల నుంచి అని గవర్నమెంట్ శాసనసభ్యుల్ని కానీ అధికారులు కానీ అడిగితే కుదరదు. మీరు బండి తెచ్చుకోండి, మీ ఇసుకని మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోండి, దానికి GPS ట్యాగ్ ఉంది దానికి. అది ఎక్కడైనా సరే మీకు కాకుండా దేనికి వాడినా బ్లాక్ మార్కెట్లో వాడినా చర్యలు ఉంటాయి. అందుకని ఇసుక మీకు హక్కు. ఇది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి, SP గారి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీరు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము క్యాబినెట్లో మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎలాంటి తప్పులు ఉపేక్షించమని చెప్తున్నాం. అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అని కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇసుక కొరత ఉంది, రేట్లు పెంచేస్తున్నారంటే తప్పు మీరు కూడా చూసుకోవాలి. మీరు బలంగా లేకపోతే మటుకు ఇలాగ దోచేస్తుంటారు. మీరు కూడా బలంగా ఎదురు తిరగండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా చాలా స్పష్టంగా ఉంది. అందుకని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఈసారి జరగనివ్వకుండా సాయశక్తులు పడుతున్నాం. కాకపోతే అందరికీ తింటం అలవాటు అయిపోయింది. అది మార్చుకోవాలంటే మీరు ఎలక్షన్స్ మార్పు ఎలా పట్టుకొచ్చారు? మీరు రోడ్ల మీదకి వస్తే మార్పు వచ్చింది. మీరు నిజాయితీగా ఉంటేనే మార్పు వచ్చింది. ఈరోజు ఇసుక మీ సొంత అవసరాల కోసం మీ బండి మీరు తెచ్చుకుంటే ఎవరు మిమ్మల్ని ఛార్జ్ చేయరు. అది ఉచితమైన ఇసుక అంటే ఉచితమైన ఇసుకే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పిఠాపురం భవిష్యత్తులో మంజూరు చేయబడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పిఠాపురం మొదటిసారి ముందుగా చెప్పినట్టుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పిఠాపురం CHCకి రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యని మరి ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లు బట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ రక్త పరీక్షల ల్యాబ్ మరియు ఆధునిక స్కానింగ్ సదుపాయాలు మంజూరవుతాయి. దీని కొరకు 39,76,00,000 అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది త్వరలోనే మంజూరు కాబోతుంది. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. అలాగే సామాన్యులకి అందుబాటులో కళ్యాణ మండపాలు ఉండాలి అన్న ఆలోచనతో అతి తక్కువ రుసుముతో అతి తక్కువ డబ్బుతో ప్రజల కొరకు 2 కోట్ల అంచనా వ్యయంతో కొత్తపల్లి మండలంలో నూతనంగా TTD కళ్యాణ మండపాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే సెరికల్చర్ రైతుల యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నాం. ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్ నుండి శాస్త్రవేత్తలతో కూడిన బృందాన్ని రప్పించాం. నేను రాత్రే మాట్లాడాం. ఈరోజు పొద్దున్నే ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు ఈ సమస్య ఉందనేది వాళ్ళు పరీక్షలు చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన సుందర వాతావరణ కల్పన కొరకు నగర వనాలు ఎప్పుడు చుట్టుపక్కల పచ్చగా ఉండాలి. నగర వనం అభివృద్ధి కొరకు అనువైన స్థలాన్ని గుర్తించాం. ₹1 కోటి అంచనా వ్యయంతో అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాం. మీకు నగర వనం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం పట్టణంలో మరుగునీటి వ్యవస్థని చక్కదిద్దేందుకు ప్రణాళిక కింద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 6 అనువైన ప్రదేశాల్లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని గుర్తించి భూసేకరణ ప్రక్రియకి చేపట్టాం. అలాగే గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ విద్యార్థుల 9వ తరగతి చదవడానికి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారన్న విషయం నా దృష్టికి రాగానే MP UP చెందుర్తి గొల్లప్రోలు మండలాల నుంచి వచ్చే ఏడాది నుండి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఆల్రెడీ మనం పూర్తి చేసిన పనులు NDA కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి నేను డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పిఠాపురం నియోజక పరిధిలోని 32 ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక్కొక్కటికి ₹25,000 విలువ చేసే 2 క్రీడా సామాగ్రి కిట్లని పంపిణీ చేశాం. ఇందుకు ₹16 లక్షల CSR నిధులను వెచ్చించాం.
పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు సదుపాయాలు మెరుగుపరిచేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్స్ను, 3 స్టాఫ్ నర్సులను, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్ని నియమించి ఎక్స్రే యూనిట్ని పునరుద్ధరించాం. మార్చురీకి వెళ్లే దారి అధ్వానంగా ఉన్నందున ₹1,00,000 మున్సిపల్ నిధులతోటి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయని ఆర్ఓ ప్లాంట్ని పునరుద్ధరించి 250 మంది విద్యార్థులకు రక్షిత తాగునీరు కల్పించాం. గొల్లప్రోలు మండలంలో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం భూసేకరణకు ప్రతిపాదనలు సమర్పించాం. ఈ లోపుగా చెత్తంతా అటు ఇటు ఉంటే మేము ఒకటే చెప్పాం, తాత్కాలిక పరిష్కారంగా కనీసం ఎకర విస్తీర్ణం చెత్తంతా కనీసం ఒక 1/4 ఎకరానికి తీసుకురండి, డంపింగ్ యార్డ్ని చక్కదిద్దాం. ఇంకా చేయాల్సిన పని ఉంది. చెత్తతో మూసుకుపోయిన ప్రభుత్వ వైద్యశాలకు, ఎస్సీ శ్మశాన వాటికి వెళ్లే దారిని తిరిగి వినియోగానికి వీలుగా మార్చాం. 4 లక్షల మండల పరిషత్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసి వర్షాల సమయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నివారించాం. 4 లక్షల సిఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలను ఆర్ఓ ప్లాంట్కు సమీప బావి నుంచి పైప్ లైన్ వేసి విద్యార్థులు తాగునీటికి చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించాం. ₹1,75,000 సిఎస్ఆర్ నిధులు గొల్లప్రోలు మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తెచ్చాం. 2 లక్షల సిఎస్ఆర్ నిధులతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తాగునీటి సమస్యని పరిష్కరించాం. గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్లో శిక్షణ కోసం ₹1,10,000 సిఎస్ఆర్ నిధులతో 2 కంప్యూటర్లని కళాశాలకు అందజేశాం. ₹65,000 సిఎస్ఆర్ నిధులను వెచ్చించి గొల్లప్రోలు మండలం తాటిపర్తి జడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చి వెంటనే రక్షణ ఏర్పాట్లు చేయండి. ఇది నాకు చాలా కదిలేసింది. ఈ హై స్కూల్ వాతావరణంలో, జడ్పీ హై స్కూల్ వాతావరణంలో పిల్లలు తిరుగుతుంటే కరెంటు స్తంభం అడ్డుగా ఉంది. నా దృష్టికి రాగానే ముందు తీసేయండి అని చెప్తే పాపం పేషి వెంటనే మాటిన అధికారులు, ఉన్నతాధికారులతో దాన్ని వెంటనే చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తాటిపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే పరీక్షలు రాసేలా 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపల్లి మండలంలో కలుగులదొడ్డి, వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలల్లో ₹90,000 సిఎస్ఆర్ నిధులతో 2 వాటర్ ప్యూరిఫైర్స్ ని ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నాగులపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాలలో ₹40,000